జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యుఎస్ కాంగ్రెస్ లో వచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా పాకిస్తాన్ ఎన్నికల గురించి ఒక సెనేటర్ ఇది చాలా ఇర్రెగ్యులారిటీస్ అక్కడ కనిపించాయి ఎలక్షన్స్ లో అని చెప్పడం కావచ్చు. ఇంకోవైపు ఇజ్రాయెల్లో ఫ్రెష్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ఇంకో వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు. మరొక వైపు భారతదేశంలో సిఏఏకి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం కావచ్చు. సో ఈ మూడు అంశాలు ఈ వారంలో మనకు చోటు చేసుకున్నాయి సార్. ఒకసారి వీటి గురించి వివరిస్తారా? అంటే యుఎస్ లో జరిగినటువంటి ఎలక్టరల్ ఫ్రాడ్ గురించి ఎవడు మాట్లాడాడు, సో దాని గురించి మాట్లాడకూడదు. ట్విట్టర్ కూడా బ్యాన్ చేస్తుంది, అన్ని రకాలుగా జరుగుతాయి. బట్ ప్రపంచ దేశాల్లో ఉన్న వాటి మీద రియాక్షన్స్, వాటికి మీడియా ఇస్తున్నటువంటి ఒక పెద్ద హైలైట్ చేస్తున్న విధానం కావచ్చు, వీటిని ఎట్లా చూస్తారు? నిజంగా ఏ దేశానికైనా చిత్తశుద్ధి లేదు, అబ్సల్యూట్ హిపోక్రాట్స్ అంటే అమెరికన్స్ అని చెప్పాలి. వాళ్ళు ఏది డిసైడ్ చేస్తారో అది డెమోక్రసీ. వాళ్ళు ఏది ఒప్పుకోరో అది డెమోక్రసీ కానే కాదు. ఈరోజు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి వాళ్ళ పార్టీ సింబల్ బ్యాట్ ఉందో అది తీసేసి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి, షా మహమ్మద్ ఖురేషీని జైల్లో పెట్టి, వాళ్ళ సీనియర్ నేతృత్వాన్ని అంతా జైల్లో పెట్టి, బుష్రా బీబీని జైల్లో పెట్టి, మొత్తం కాళ్ళు చేతులు వెనకాల కట్టేసి ఆయన ఎలక్షన్లో వాళ్ళ పార్టీని ఇండిపెండెంట్గా పంపిస్తే కూడా వాళ్ళు లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ వచ్చేసి ఐఎంఎఫ్ ముందర, అమెరికన్ ఎంబసీస్ ముందర ధర్నాలు చేస్తున్నారు. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ ని మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఆడిట్ చేసి మాకు న్యాయం ఇప్పించండి అని వాళ్ళు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ లూయి కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అమెరికన్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళను పాకిస్తాన్ ఎలక్షన్స్ గురించి అడిగితే చాలా పారదర్శకంగా జరిగాయి, అద్భుతంగా జరిగాయి, ఏదో చిన్న చిన్న ఘటనలు అక్కడక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు దాన్ని కొట్టిపడేశారు. అంటే ఒక అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేస్తే అక్కడ మీరు నోరు మూసుకుంటారు. అదే షేక్ హసీనా అరెస్ట్ చేస్తే షేక్ హసీనా మీద విరుచుకుపడతారు, వార్నింగ్ ఇస్తారు, డెడ్ లైన్స్ ఇస్తారు, లేకపోతే మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తారు. అంటే రెండు దేశాలు కూడాను వాళ్ళ అపోజిషన్ పార్టీని జైల్లో పెట్టి వాళ్ళు రన్ చేసినటువంటి విషయం. సో మరి ఏ దేశానికి వీళ్ళు సమర్థన ఇస్తున్నారో ఆ దేశంలో ఏం చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేని దగ్గర లేదు. ఒక సెనేటర్ ఇంతవరకు ఆయన వెళ్ళాడంటే నెతన్యాహు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఇజ్రాయెల్ ఎలక్షన్స్కి వెళ్ళాలి, మళ్ళీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని రన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. అరే ఆ దేశ చట్టం ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్షన్లో ఒక కోయలిషన్ పెట్టి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి నెతన్యాహుని ఎవరు దించాలి? ఆ దేశంలో ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలు దించాలి. వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆయన తప్పు చేశాడా, ఆయన ఏం చేశాడు, ఆయన ఉండాలా ఉండకూడదా ఆ దేశం నిర్ణయిస్తుంది, ఆ దేశ ప్రతినిధులు నిర్ణయిస్తారు. నువ్వెవరు వాళ్ళు చెప్పడానికి? అలాగే మనం కూడా అనొచ్చు కదా, జో బైడెన్ దించేయాలి, ఆయనకు మనకు గ్రహణ శక్తి లేదు, ఆయన ఏంటంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన దించేయాలని మనం డిమాండ్ చేస్తే, మీ యొక్క దేశంలో ఉన్నటువంటి మేము డిమాండ్ చేస్తే ఏమవుతుంది? సో అందుకని ప్రతి దాంట్లో వీళ్ళు ఇంటర్ఫియర్ అవడం మనం చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళ అలై అయినటువంటి ఇజ్రాయెల్ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే సిఏఏ మీద వాళ్ళు చాలా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇది డిస్క్రిమినేటరీ లా అంటూ మొదలుపెట్టారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినందుకు జర్మన్ ఫారెన్ మినిస్టర్ అనెలీనా బెర్బాక్ అని ఆవిడ స్టేట్మెంట్, వాళ్ళ ఫారెన్ ఆఫీస్ స్టేట్మెంట్ మనం చూసాం. అంటే అపోజిషన్ పార్టీలను మీరు జైల్లో పెట్టి మీరు చేసేటువంటి ఎలక్షన్స్ దానికి చిత్తశుద్ధి ఉండదు, దాని రికగ్నిషన్ ఉండదు అన్నట్టు బెదిరించడం మొదలుపెట్టారు. నువ్వెవరు చెప్పడానికి? మీరు చేస్తుంది అదే కదా. ట్రంప్ని జైల్లో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. ఆల్రెడీ అఫీషియల్గా అరెస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ని. ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. రేపటి రోజు మళ్ళీ ఇంకో కేసు కింద ఆయన జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు చేస్తే అది న్యాయము, ఇంకా ఇతరులు చేస్తే తప్ప. అది చట్టం తన పని చేసుకుంటూ వెళ్తోంది. కాంగ్రెస్కి ఈరోజు ఫండింగ్ ఎందుకు నిలిపివేయబడిందంటే వీళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? కాంగ్రెస్కి పైసలు లేవు, సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ సమర్థన నిలబడతారు, ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు, ఇవన్నీ డైలాగ్ కొడుతున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పెద్ద కుంభకోణం చేశాడని ఎవిడెన్స్ తోటి జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి దాన్ని చూసి బెయిల్ ఇవ్వను అని చెప్తే అప్పుడు అరెస్ట్ చేశారు. అతని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గత ఎన్నో నెలలుగా జైల్లో ఉంటే వాడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడికి బెయిల్ ఇవ్వట్లేదు. బెయిల్ ఎవరు ఇవ్వట్లేదు? కోర్ట్స్ ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం చేతిలో లేదు. అది ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పెడితే కనుక కోర్టులే చూసి కరెక్ట్ ఈ ఎవిడెన్స్ ఎంత బలంగా ఉందంటే వీళ్ళని బయటకు వదిలితే కనుక ప్రమాదం అని వాళ్ళని జైల్లో ఉంచడానికి నిర్ణయం తీసుకున్నది కోర్టులు.
అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఈ దేశాలన్నీ కూడాను వాళ్ళు మన ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అయితే అది డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం అవుతుంది. వాళ్ళ దేశంలో జరుగుతున్న దాని మీద ఎవరైనా కనుక ప్రశ్నిస్తే వాళ్ళ డెమోక్రసీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు వీళ్ళు భావిస్తారు. అందుకని వీళ్ళ హిపోక్రసీ అంటే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళకు పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక హుందాగా చాలా మెచ్యూర్ డెమోక్రసీ మన దేశం. పెద్ద పెద్ద దిగ్గజ నేతల్నే ఓడించగలిగినటువంటి ప్రజా అభిప్రాయాలు మనం చూసాం గతంలో. ఇందిరాగాంధీ గారిని ఓడించారు, వాజ్పేయి గారిని ఓడించారు. గెలిచిన అంటే అసలు వీళ్ళు ఓడిపోరు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఓడిపోయినటువంటి రోజులు మనం చూసాము. అద్వానీ గారు ఓడిపోయారు. సో కాబట్టి దీంట్లో మనం రాహుల్ గాంధీ ఓడిపోయారు మొన్న. అసలు కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీను, అమేఠీ ఎవరైనా వీళ్ళని ఓడించగలరా, వీళ్ళు ఎవరు ఓడించలేరు అనుకున్న పరిస్థితిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. సోనియా గాంధీ నిలబడడం కూడా నిలబడట్లేదు మన రాయ్బరేలీలో. కాబట్టి మన డెమోక్రసీని పరీక్షించేటువంటి అంత సీన్ వీళ్ళకి ఎవరికి లేదు. వాళ్లలో అంతర్మదనం చేసుకొని వాళ్ళ డెమోక్రసీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో చూసుకుంటే వాళ్ళకే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.